హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. ఇవాళ ప్లాంట్స్కి పెస్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ లాగా ఉపయోగపడే ఒక లిక్విడ్ చేస్తున్నాను. అదేదో మీరే చూస్తున్నారు కదా, ఇది కలబంద అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అన్ని చెట్లకి కొంచెం ఎండలకి చలవగా ఉంటుంది. ప్లస్ చెట్లు ఏదన్నా పాడైనా బాగా వస్తుంది, మళ్ళీ గ్రోత్ బాగుంటుంది. అందుకని ఇవి తయారు చేస్తున్నాను. ఇవంతా ఈరోజంతా ఇట్లా కట్ చేసి పెడతానండి. అంతా కట్ చేసుకొనేసి అంతా ఇలా చేసేసుకొని అంతా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటామండి. తర్వాత ఇవన్నీ అలాగే చేసుకుంటాను. మా ఇంట్లో కొంచెం ఏముంటే వాటికి వేసానండి. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను ఇవి దండిగా. వీటిలో అంతా కట్ చేసి ఇలా కొంచెం నీళ్ళు పోసేసుకోవాలండి. దీనిలో వాటర్ పోసేసుకొని 1 డే అలాగే పెట్టేసేయాలండి. ఇవన్నీ కట్ చేసి దీనిలో వేస్తాను. 1 డే అలాగే అన్నీ పెట్టేసేయాలి. రేపు మళ్ళీ నేను ఎట్లాగ వేస్తానో మళ్ళీ మీకు చూపిస్తాను. 2 డేస్ అయిందండి. ఇది మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మొన్న, అవి ఇట్లా ఫర్మెంటేషన్ అయినాయి. తర్వాత ఇవి అట్లాగే బాగా పిసికేసుకోవాలండి. ఇట్లా బాగా చేసుకొని ఎంతవరకు మనకు వీలుంటే అంత బాగా ఇట్లా పిండేసుకోవాలి. చాలా ఎక్కువ చేశాను, ఎక్కువ చెట్లు కోసుకోవాలని. మీకు కొన్ని చూపిస్తాను. ఇలా మొత్తం బాగా ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చెట్లకి మేమేమి స్ప్రేయర్తో చేయం కాబట్టి, చెట్టు మొదల్లో ఉంటుంది కాబట్టి ఏమీ మెత్తగా ఏమి అవసరం లేదు కొంచెం. కానీ మరి మెత్తగా చేయలేను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది 10 లీటర్స్ బకెట్ ఫ్రెండ్స్. దీనికి ఏమీ కొలత అవసరం లేదు. కొంచెం పోస్తున్నాను దీంట్లో కలిపేసుకుంటున్నాను. కొంచెం ఇలా కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇది మనం మొక్కలకి ఇట్లాగే స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే మొక్కలకి ఇచ్చేసేయచ్చు. దీనివల్ల బాగా చిగుర్లు వస్తాయి, పూలు బాగా వస్తాయి, జీడ ఉండదు, చెట్లకి బలం కూడా ఫ్రెండ్స్. ఇవి ఇట్లా ఒక 1 మంత్కి అలా చేసుకున్నామంటే చెట్లు బాగుంటాయి. ఈ చెట్లకి ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇదో ఫ్రెండ్స్, ఇట్లాగా చెట్టు మొత్తం మొదలుగా తడిచేలాగా చల్లేయండి ఫ్రెండ్స్. ఏ చెట్టుకైనా ఫ్రెండ్స్ బాగా ఇలాగా చల్లుకున్నామంటే చూడండి, కొంచెం వేసిన దానికి చూడండి ఎట్లాగ వచ్చిందో ఎగురు. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇంకో కలరు వేరే దగ్గర వేరే కలర్ చూపించా కదా. ఇప్పుడు చూడండి అంతా మొగ్గలు వస్తూ ఉన్నాయి. వీటికి కూడా వస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక రకం చామంతి. వీటికి అంతే ఫ్రెండ్స్, నేనేం స్ప్రే చేయను ఫ్రెండ్స్. ఇది చూడండి మిరప చెట్టు ఫ్రెండ్స్. ఇది క్యాప్సికమా మిరపకాయ తెలియట్లేదు. చూడండి, ఇది పెద్దదైతే క్యాప్సికమా మిరపకాయ మీకే చెప్తాను. ఇది ఒక సర్ప్రైజ్ ఫ్రెండ్స్. ఇట్లాగా చెట్లు అన్నీ కలిసేలాగా పోసుకోవాలి ఫ్రెండ్స్. జీడ ఏమి ఉండదు ఇట్లా పోసుకుంటే. అంతే ఫ్రెండ్స్, అన్నిటికీ ఇలా మనం చల్లేసుకున్నామంటే ఫ్రెండ్స్. ఇది దీనికి కూడా అన్నిటికీ చల్లుతున్నాను. ఇది కూడా కొంచెం బాగా రావాలని. అంతే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నామంటే మనం 1 మంత్కి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అన్నీ రాలిపోతున్నాయి, ఇట్లా వచ్చేసాయి. దీనికి కూడా మొగ్గలు ఇలా వేసుకున్నామంటే హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.